డిఎస్సి స్కామ్ పై మంత్రి లోకేష్ తో చర్చకు తాను సిద్ధమని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. టైం, డేట్, ప్లేస్ లోకేష్ చెప్పినా తనను చెప్పమన్నా సరేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ ను చర్చకు రావాలని లోకేష్ అనటం అర్థరహితమని అన్నారు. లోకేష్ స్థాయి తన స్థాయి ఒక్కటేనన్న పేర్ని డిఎస్సిపై తనతో చర్చకు లోకేష్ సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. లోకేష్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు పేర్ని నాని. డిఎస్సి స్కామ్ పై లోకేష్ సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివని ఆయన విమర్శించారు. డిఎస్సి స్కామ్ పై మరోసారి వైఎస్ఆర్సీపీ సంధించిన ప్రశ్నలను గుర్తు చేస్తున్నానని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు పేర్ని నాని. డిఎస్సి స్కామ్ ను వైఎస్ఆర్సీపీ బయటపెట్టి చాలా రోజులైందన్నారు. స్కామ్ జరిగిన తీరును ఆధారాలతో సహా బయట పెట్టామన్నారు. డిఎస్సి డార్క్ కార్పొరేషన్ ను తమ నాయకుడు వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారని తెలిపారు. ప్రతి పాయింట్ కు ఆధారాలు చూపారని కూడా పేర్కొన్నారు. కానీ ఆ ప్రశ్నలకు ఇవాల్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు చెప్పడానికి ముందుకు రాలేదన్నారు. డిఎస్సి స్కామ్ పై వైఎస్ జగన్ ప్రస్తావించిన అంశాలపై వివరణ ఇవ్వకుండా చంద్రబాబు, లోకేష్ తప్పించుకుంటున్నారని పేర్ని నాని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు జవాబులు ఇవ్వని లోకేష్ ఇప్పుడు సవాలంటూ పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. అంత దమ్మే ఉంటే వైఎస్ జగన్ ప్రస్తావించిన అంశాలపై మీడియా ముఖంగా చంద్రబాబు, లోకేష్లు సమాధానాలు చెప్పొచ్చుగా అని పేర్ని నాని ప్రశ్నించారు. సవాళ్లకు కూడా సమవుజ్జి ఉండాలన్నారు పేర్ని నాని. ముఖ్యమంత్రి పదవులు నిర్వహించిన చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య దీనిపై చర్చ కోరినా అర్థం ఉంటుందన్నారు. అయితే మంత్రి స్థాయిలో ఉన్న లోకేష్ ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వైఎస్ జగన్ ను చర్చకు రావాలని పిలవడం అర్ధరహితమని పేర్ని నాని విమర్శించారు. రాష్ట్రానికి మంత్రిగా లోకేష్ తో సమాన స్థాయిలో తాను కూడా పనిచేశానన్న పేర్ని నాని తనతో చర్చకు లోకేష్ ముందుకు రావాలన్నారు. అందుకు విద్యాశాఖ మంత్రి సిద్ధమా అని పేర్ని నాని ప్రశ్నించారు. డిఎస్సి స్కామ్ పై మంత్రి లోకేష్ తో చర్చకు తాను సిద్ధమని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. టైం, డేట్, ప్లేస్ లోకేష్ చెప్పినా తనను చెప్పమన్నా సరే అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ ను చర్చకు రావాలని లోకేష్ అనటం అర్థరహితమని ఆయన అన్నారు. లోకేష్ స్థాయి తన స్థాయి ఒక్కటేనన్న పేర్ని డిఎస్సిపై తనతో చర్చకు లోకేష్ సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. లోకేష్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు పేర్ని నాని. డిఎస్సి స్కామ్ పై లోకేష్ సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివని ఆయన విమర్శించారు. డిఎస్సి స్కామ్ పై మరోసారి వైఎస్ఆర్సీపీ సంధించిన ప్రశ్నలను గుర్తు చేస్తున్నానని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు పేర్ని నాని. డిఎస్సి స్కామ్ ను వైఎస్ఆర్సీపీ బయటపెట్టి చాలా రోజులైందన్నారు. స్కామ్ జరిగిన తీరును ఆధారాలతో సహా బయట పెట్టామన్నారు. డిఎస్సి డార్క్ కార్పొరేషన్ ను తమ నాయకుడు వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారని తెలిపారు. ప్రతి పాయింట్ కు ఆధారాలు చూపారని కూడా పేర్కొన్నారు. కానీ ఆ ప్రశ్నలకు ఇవాల్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు చెప్పడానికి ముందుకు రాలేదన్నారు. డిఎస్సి స్కామ్ పై వైఎస్ జగన్ ప్రస్తావించిన అంశాలపై వివరణ ఇవ్వకుండా చంద్రబాబు, లోకేష్ తప్పించుకుంటున్నారని పేర్ని నాని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు జవాబులు ఇవ్వని లోకేష్ ఇప్పుడు సవాలంటూ పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. అంత దమ్మే ఉంటే వైఎస్ జగన్ ప్రస్తావించిన అంశాలపై మీడియా ముఖంగా చంద్రబాబు, లోకేష్లు సమాధానాలు చెప్పొచ్చుగా అని పేర్ని నాని ప్రశ్నించారు. సవాళ్లకు కూడా సమవుజ్జి ఉండాలన్నారు పేర్ని నాని. ముఖ్యమంత్రి పదవులు నిర్వహించిన చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య దీనిపై చర్చ కోరినా అర్థం ఉంటుందన్నారు. అయితే మంత్రి స్థాయిలో ఉన్న లోకేష్ ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వైఎస్ జగన్ ను చర్చకు రావాలని పిలవడం అర్ధరహితం అని పేర్ని నాని విమర్శించారు. రాష్ట్రానికి మంత్రిగా లోకేష్ తో సమాన స్థాయిలో తాను కూడా పనిచేశానన్న పేర్ని నాని తనతో చర్చకు లోకేష్ ముందుకు రావాలన్నారు. అందుకు విద్యాశాఖ మంత్రి సిద్ధమా అని పేర్ని నాని ప్రశ్నించారు.
డిఎస్సిలో జరిగిన అక్రమాలను వైఎస్ జగన్ స్పష్టంగా వివరించారు. ఆధారాలతో సహా స్కామ్ను వివరించారు. ఆయన స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలను ఆయన కళ్లకు కట్టినట్లుగా వివరించారు. వేల మంది అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని ఆయన బయటపెట్టారు. వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు లోకేష్ గాని చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. తప్పు జరగలేదని చెప్పలేకపోయారని అన్నారు. వైఎస్ జగన్ అడిగిన ఏ ప్రశ్నకు లోకేష్ చంద్రబాబు నుంచి సమాధానం లేదు అన్నారు.